హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను పాలకోవా రెసిపీ చూపిస్తానండి. విత్ ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్లో ఈ స్వీట్ ప్రిపేర్ అవుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడన్నా పాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ నేను ప్యాన్లో వాటర్ పోసుకొని ఉంచుకున్నానండి. కొద్దిగా ప్యాన్ అంతా వాటర్తో తడుపుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను 1.5 లీటర్ పాలు పోస్తున్నాను. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఇది, మీగడతోనే వేసేస్తున్నాను. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం బాయిల్ చేసుకోవాలి. ఆల్రెడీ కాచిన పాలే మళ్ళీ నేను బాయిల్ చేసుకుంటున్నాను. ఇది హాఫ్కి రెడ్యూస్ అయిపోవాలి. మీకు పాలు అనేది థిక్నెస్ మంచిగా రావాలి. సో ఇక్కడ చూడండి, 1.5 లీటర్ పాలు మీకు బాయిల్ అవుతూ ఇలా రెడ్యూస్ అయిపోయాయి. మీగడ కూడా సైడ్స్కి ఏమైనా ఉంటే మీరు స్క్రేప్ చేసుకొని దాంట్లోనే వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే మీకు ఈ కోవా అనేది తొందరగా ప్రిపేర్ అవుతుంది. కాకపోతే కంటిన్యూగా మీరు కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ ముందే వేసే కన్నా ఇలా రెడ్యూస్ అయిన తర్వాత వేసుకుంటే కలర్ కూడా మంచిగా వస్తుంది. ప్లస్ పాలు కూడా తొందరగా థిక్ అవుతాయి. చూడండి, ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ అనేది లో టు మీడియం మధ్యలో పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. కంటిన్యూగా స్టిర్ చేస్తూ ఉండాలి. ఈ రెసిపీలో మనం పాలు ఇంకా షుగర్ తప్ప ఏ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయట్లేదు. ప్యూర్ పాలకోవా రెసిపీ ఇది. చూడండి, ఇంకా రెడ్యూస్ అయిపోయాయి. థిక్నెస్ కూడా చాలా మంచిగా వచ్చింది. ఇప్పుడు కంటిన్యూస్గా 5 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. ఈ రెసిపీ మీకు హాఫ్ అన్ అవర్ ఈజీగా తీసుకుంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. చూడండి, ఈ థిక్నెస్ వస్తే మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకుందాం. పాన్ వేడికి అది ఇంకా థిక్ అవుతుంది. కలర్ కూడా మనకి మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని పెట్టుకున్నానండి. బర్ఫీ ఏం సెట్ చేయట్లేదు, కానీ పాలకోవా అంటకుండా నేను నెయ్యి అనేది రాస్తున్నాను. ఇప్పుడు పాన్ నుంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక స్పాచులా తీసుకొని మనం బర్ఫీని మంచిగా మౌల్డ్ చేసుకోవాలి. చూడండి, ఎటు తిప్పితే అటు ఫోల్డ్ అవుతుంది. సో కాసేపు ఇది చల్లారేదాకా మనం ఇలాగే చేస్తుండాలి. అప్పుడే మనకి పాలకోవా అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు పాలకోవా టోటల్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్తోని ఈవెన్గా వచ్చేటట్టు మనం బౌల్స్ అనేవి తీసుకొని ఒక పేడాలాగా చేసుకోవాలి. పేడ అనేది మీరు రౌండ్ అయినా పెట్టుకోవచ్చు. నేను కొద్దిగా ఇలా మధ్యలో హోల్ లాగా చేస్తున్నాను. సో ఇలాగే అన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఈ స్వీట్ చేయడంలో టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్వీట్ షాప్ స్టైల్ లాగే మనకి పాలకోవా రెడీ అవుతుంది. సో ఇక్కడ అన్నీ చేసి పెట్టుకున్నానండి. గార్నిష్ కోసం పైన పిస్తాని గ్రేట్ చేసి వేసుకున్నాను. ఇది వేడి మీద కొద్దిగా సాఫ్ట్ ఉంటుంది. చల్లారాక మంచిగా మనకి బైట్ అనేది మంచిగా తెలుస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే ఏంటంటే తొందరగా మీకు ప్రిపేర్ అవుతుంది. కాకపోతే కంటిన్యూగా మీరు దగ్గరుండి మీరు స్టిర్ చేస్తూ ఉండాలి. సో ఈ స్టైల్లో ఒకసారి పాలకోవా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. వావ్, సూపర్ సాఫ్ట్ కోవా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందండి. ఈ స్వీట్ మీరు 1 వీక్ వరకు బయటే ఉంచి హ్యాపీగా తినొచ్చు. ఫ్రిడ్జ్లో ఏం అవసరం లేదు.